హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో మనకి స్కానింగ్ రిపోర్ట్లో సిఆర్ఎల్ లెంత్ అనేది ఉంటుంది కదా. అసలు ఈ సిఆర్ఎల్ లెంత్ అంటే ఏమిటి, ఈ సిఆర్ఎల్ లెంత్ను బట్టి మనం బేబీ గర్ల్ ఆర్ బేబీ బాయ్ అనేది చెప్పగలమా అనేది ఈరోజు ఈ వీడియో. ఈ క్వశ్చన్ అయితే నన్ను ఒక సిస్టర్ కామెంట్లో అయితే అడగటం జరిగింది. సో ఈ వీడియో చేస్తే క్లారిటీ వస్తుంది కదా అని నేను మీతో ఈ వీడియో అనేది షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ముందుగా మనము అసలుకి ఈ సిఆర్ఎల్ అంటే ఏమిటో తెలుసుకుందాం. సిఆర్ఎల్ అంటే క్రౌన్ రంప్ లెంత్ అని అంటారండి. మీకు సిఆర్ఎల్ లెంత్ అనేది 6 వారాల నుండి 14 వారాల వరకే ఈ సిఆర్ఎల్ లెంత్ అనేది కొలుస్తారు. 6 వారాల లోపు కానీ 14 వారాలు దాటాక ఈ సిఆర్ఎల్ లెంత్ అనేది మనకి తెలియదు అండి. అంటే మీరు ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్లో చేయించుకునే స్కానింగ్స్లో మాత్రమే ఈ సిఆర్ఎల్ అనేది మెన్షన్ అయితే చేస్తారండి. 14 వీక్స్ తర్వాత అయితే మనకి ఈ సిఆర్ఎల్ అనేది అసలు అవసరం అయితే లేదు. మామూలుగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి, ఎల్ఎంపీ అనేది సరిగా గుర్తులేని వాళ్ళకి ఈ సిఆర్ఎల్ లెంత్ని బట్టి మనం ఇప్పటికి ఎన్ని వారాల ప్రెగ్నెన్సీ అనేది కరెక్ట్గా అయితే మనం చెప్పొచ్చు. ఫస్ట్ 3 మంత్స్లో ఈ సిఆర్ఎల్ లెంత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మనకి ఇన్ని వారాలకి ఇంత సిఆర్ఎల్ లెంత్ అనేది ఉండాలి. అంతకంటే తక్కువ కనుక ఉంటే మనకి అబోషన్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. బిడ్డ అనేది సరిగ్గా పెరక్క డాక్టర్స్ అయితే అబోషన్ అనేది చేసేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సిఆర్ఎల్ లెంత్ అనేది ఫస్ట్ 3 మంత్స్లో మనకి చాలా ఇంపార్టెంట్. ఈ సిఆర్ఎల్ అనేది మనకి స్కానింగ్లో బేబీ యొక్క లెంత్ని అయితే కొలవటానికి ఈ సిఆర్ఎల్ అనేది వాడతారు అండి. అంటే మనకి బేబీ హెడ్ నుండి బేబీ బంప్స్ వరకు ఈ సిఆర్ఎల్ అనేది మనకి కొలుస్తారు అనమాట. ఈ సిఆర్ఎల్ లెంత్ అనేది 6 వారాల నుండి 14 వారాల లోపే తెలుస్తుంది. తర్వాత అయితే మనకి ఈ సిఆర్ఎల్ లెంత్ అనేది తెలియదు. ఈ సిఆర్ఎల్ లెంత్ తక్కువగా ఉంటే అబ్బాయి, ఈ సిఆర్ఎల్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటే అమ్మాయి అని నన్ను అడుగుతున్నారు. ఈ సిఆర్ఎల్ లెంత్ని బట్టి మనం అబ్బాయా అమ్మాయా అనేది అసలు చెప్పలేమండి. అసలుకి ఈ సిఆర్ఎల్ లెంత్ అంటేనే బేబీ యొక్క లెంత్ కొలవటానికి, హెడ్ నుండి బంప్ వరకు బేబీ యొక్క లెంత్ అనేది ఎంత ఉందో ఈ సిఆర్ఎల్ నుంచి అయితే మనం తెలుసుకోవటానికి ఈ సిఆర్ఎల్ అనేది యూజ్ అవుతుంది. అంతేకాని ఈ సిఆర్ఎల్ నుంచి అయితే మనం జెండర్ అనేది తెలుసుకోవటం అనేది ఇదంతా నిజం కాదు, ఇదంతా ఉట్టి అబద్ధమే అండి, ఇదంతా ఫేక్ అనమాట. సో ఇది కేవలం ఒక లెంత్ అనేది కొలవటానికి మాత్రమే యూజ్ అయితే చేస్తారు. నా స్కానింగ్ రిపోర్ట్లో సిఆర్ఎల్ లెంత్ వచ్చేసరికి 9 వీక్స్కి గాను 2.43 సెంటీమీటర్స్ అయితే ఉందండి. నార్మల్గా మనకి ఏ వీక్లో ఎంత సిఆర్ఎల్ లెంత్ ఉంటే కరెక్ట్ అని అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను. 6 వీక్స్ నుంచి 14 వీక్స్ వరకు ఏ నెలలో ఏ వీక్లో ఎంత ఉండాలి అనేది మీరు ఒకసారి మీ స్కానింగ్ రిపోర్ట్స్లో చూసుకోండి. అంతకంటే తక్కువగా ఉంటే మాత్రం డేంజర్ ఉన్నట్లు, కొంచెం దగ్గరగా అటు ఇటుగా దగ్గరగా ఉన్నా కూడా ఏం ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో నేనైతే ఇక్కడ స్క్రీన్ మీద మీకు మెన్షన్ అయితే చేస్తాను. ఈ సిఆర్ఎల్ లెన్స్ అనేవి 6 వీక్స్ నుంచి 11 వీక్స్ వరకు ఎంత సిఆర్ఎల్ లెన్స్ ఉండాలి సెంటీమీటర్స్లో అండ్ మిల్లీమీటర్స్లో కూడా నేను మెన్షన్ చేస్తాను. ఎందుకు అంటే చాలామంది కొంతమంది స్కానింగ్స్లోనేమో సెంటీమీటర్స్లో ఉంటాయి, కొంతమందికి మిల్లీమీటర్స్లో ఉంటాయి అనమాట. సో నేను 2 ఇస్తాను, 2 చూసి మీరు కంపేర్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోతో మీకు సిఆర్ఎల్ లెంత్ అంటే ఏంటి అనేది క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.